దేవుని యొక్క మహాకృపను బట్టి 2026వ సంవత్సరంలో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ మహాసభలు ఆరంభించిన సమయం నుండి ఇప్పటి వరకు ఎంతో ఘనముగా ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. మరి ఉదయ కాలం నుండి ఎంతో ఆత్మీయంగా ఇప్పటి వరకు ప్రభు జరిగించారు. ప్రభుకి ఎంతో రుణపడి ఉన్నాం. ఈ ఏడాదిలో కూడా దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు, మరణాతలు, వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే దైవజనులు దేవదాస్ అయ్య గారు వారి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం ద్వారానే ఈ కార్యక్రమంలో ఎక్కివించే భాగ్యం ఇచ్చిన దేవునికి అయ్యగారు కూడా మరణాలు తెలియజేస్తూ, మా తాతయ్య గారు రెవరెండ్ జి సమయల్ అయ్య గారు బైబిల్ మిషన్ ఎక్స్ ప్రెసిడెంట్ అయ్య గారి యొక్క దీవెనలు, మా నాన్నగారి యొక్క ప్రార్థనలు, ఆత్మీయ తండ్రి గారు కార్డినల్ బిషప్ జాన్ అయ్య గారి ఆశీర్వాదాలు ఈరోజు ఇక్కడ నిలబడడానికి అవకాశం వచ్చినవి. ముఖ్యంగా తర్వాత మా గురువు గారు అపోస్తుల రెవరెండ్ పి సజీరవయ్య గారు వారు దేవుని వాక్యాన్ని బోధించడం అనేది వారి ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. థియాలజికల్గా బీటీహెచ్ డిగ్రీ తీసుకున్నాను. అక్కడ థియరీ చేశాను, కానీ ప్రాక్టికల్ అంతా మా గురువు గారు నేటి కాల ప్రెసిడెంట్ అయ్య గారు 82వ సంవత్సరంలో వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారి దగ్గరనే సువార్త పరిచర్య ఎలా చేయాలి, వాక్యాన్ని ఎలా బోధించాలి, ప్రజల దగ్గరకు ఎలాగున వెళ్ళాలి, వారిని ప్రభు తట్టు ఎలా ఆకర్షించాలి అనేది వారి దగ్గర నేర్చుకున్నాను. కనుక వారు మా గురువు గారు, వారికి నా ప్రత్యేకమైన మన్నతులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఆత్మీయ సహోదరులు వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు చాలా ప్రేమ, అనురాగం, ఆప్యాయత వారు కనబరిచి మరి నా ఎడల, నా కుటుంబం ఎడల ప్రేమ కలిగి ఉన్నవారు. మరి వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి నా ప్రత్యేకమైన మన్నాత. అలాగే మా సోదరులు, మా జాయింట్ సెక్రటరీ అయ్య గారు, మా చెల్లి, వారికి నా ప్రత్యేకమైన మన్నాత. చాలా ఆప్యాయత, నా మాట ఎంతో గౌరవిస్తారు. వారికి నా ప్రత్యేకమైన మన్నాత. అలాగే అబుదాబాయ్ నుండి వచ్చిన రవికుమార్ గారు చాలా ప్రేమ చూపించారు మా బాబు కొరకు మేము వెళ్ళినప్పుడు. వారికి నా ప్రత్యేకమైన మన్నాత. అమ్మగారులందరికీ మన్నాత. ప్రెసిడెంట్ అమ్మగారికి, వైస్ ప్రెసిడెంట్ అమ్మగారికి, సెక్రటరీ అమ్మగారికి, జాయింట్ సెక్రటరీ అమ్మగారికి మన్నాత. నా ఆత్మీయ సోదరులు, గవర్నింగ్ బాడీ మెంబర్స్, వారికి నా ప్రత్యేకమైన మన్నాతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చీఫ్ అడ్వైజర్ గారు మా తమ్ముడు, నా ప్రత్యేకమైన మన్నాత. అందరికీ, సేవకులకు, సేవకురాండ్రకు, వచ్చిన ప్రజానీకానికి నా ప్రత్యేకమైన మన్నాత తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఏడాది మా ప్రెసిడెంట్ అయ్య గారు బోధకులకు అందరికీ నిన్నటి నుండి బోధించిన గవర్నింగ్ బాడీ మెంబర్స్ అయినప్పటికీ, లేక చీఫ్ అడ్వైజర్ గారు అయినప్పటికీ, ఎవరు కోఆర్డినేటర్స్కి అయినప్పటికీ, ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన పందాలో ఈ కార్యక్రమాలు నడిపించడానికి ప్రభు వారికి ఇచ్చిన ప్రేరేపణను బట్టి బైబిల్ మిషన్ లేక మహిమ వార్తావళి ఈ పుస్తకంలో నుండి అంశములను అందించడం జరిగింది. ఈ పుస్తకం దైవజనులు దేవదాస్ అయ్య గారు రచించారు. ఎంతో గొప్ప పుస్తకం. అయ్యగారి యొక్క రచనలు చాలా గొప్పవి. ఎక్కడ మనకు దొరకనివి చిన్న పుస్తకాలు కనపడిన దీనిలో ఎంతో సారాంశాలు రాయబడి ఉన్నాయి. ఇందాక సుదర్శనమయ్య గారు కూడా ఒక మాట అన్నారు, అయ్యగారి పుస్తకాలు దానిని వ్యాఖ్యానాలు చేస్తే చాలా గొప్ప వ్యాఖ్యానాలు ఉంటాయి. ఇవి చిన్న పుస్తకమే, కానీ ఈ పుస్తకానికి ఇంకా ఎన్నో ప్రతులు, వ్యాఖ్యానాలుగా చూస్తే ఎన్నో ప్రతులు రాయొచ్చు దీంట్లో నుండి. అలాగే మిత్ర అనే పుస్తకం చాలా గొప్ప పుస్తకం, దేవసేవకులైన వారికి సహకారిగా ఉండేది. ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలు, గొప్ప గొప్ప కావ్యాలు
దైవజనుల దేవదాసయ్య గారి ద్వారా రచించబడ్డాయి. మన బుక్ స్టాల్లో ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి, అందరూ కావలసినవా తీసుకోండి. ఈ పుస్తకంలో నుండి ఒక్కొక్క సంఘ చరిత్రను గురించి తీసి అయ్యగారు ఇవ్వటం జరిగింది. నాకు ఇవ్వబడిన అంశం రాకడ చాట్. నేను దీనిలో నుండి మరి స్టడీ చేసి చూచి పోయిన ఏడాది ఈ రాకడ చాట్లో నుండి ప్రథమ భాగంగా ఉన్న పంచలోక విగ్రహాన్ని గురించి పోయిన ఏడాది చెప్పడం జరిగింది. మీకు అందరూ గుర్తుండే ఉంటుంది. పోయిన ఏడాది నా పాఠ్యాంశముగా ఈ రాకడ చాట్, అయ్యగారు రాసిన రాకడ చాట్లో నుండి ప్రథమ భాగంగా ఈ పంచలోక విగ్రహాన్ని గురించి మాట్లాడడం జరిగింది. మరి దేవుని చిత్తమేమో నాకు తెలియదు, కానీ మళ్ళా ప్రెసిడెంట్ అయ్యగారు ఈ ఏడాది మళ్ళా రాకడ చాటు చెప్పమని నాకు ఇచ్చారు ఈ అంశం. ఏం చెప్పాలి? ఆల్రెడీ రాకడ చాట్లో ప్రథమ భాగాన్ని నేను పోయిన ఏడాది చెప్పేశాను. అనేక చోట్ల ఈ రాకడ చాట్లోని ప్రథమ భాగం చెప్పడం జరిగింది. ఏం చెప్పాలని ఆలోచన చేసి ప్రార్థన చేయగా దేవుడు అందించినది దానిలో ఉన్న మరొక భాగం, రెండవ భాగం. ఆ వాక్యంని మేము వివరించాలని ఆశపడుతున్నాను. ఆల్రెడీ నిన్నటి నుండి కూడా మాట్లాడుతున్న రెవరెన్స్ కానీ చీఫ్ అడ్వైజర్ కానీ మరి వారికి ఇవ్వబడిన సంఘములలో నుండి మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ మరి ఈ అంశంలోనికే వస్తాయి. అయితే దేవుడు నాకు అందించినది నేను వివరించాలి కనుక మరి ఇప్పుడు నాకు ముందుగా దేవుని వాక్యం బోధించిన సుదర్శన్ గారు గొప్ప రైటర్, గొప్ప జ్ఞాని, వారు కూడా నాకు ఇవ్వబడిన అంశంలో నుండే కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చిన నడిపింపును బట్టి నేను నా యొక్క ప్రభు నాకు ఇచ్చిన దర్శనం నడిపింపును బట్టి నా వాక్యాన్ని వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. నాకు అనుకూలముగా నాకు దేవుడిచ్చిన దానిని బట్టి ఈ వాక్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం దేవుని వాక్యంలో నుండి. మార్కు సువార్త 13వ అధ్యాయము. సరిగ్గా నా ప్రసంగం వచ్చేటప్పటికే మైక్ తీయేశారా చదివే వాళ్ళ దగ్గర? నేను చదువుకుంటానమ్మా, ఎందుకంటే నువ్వు అక్కడ నుండి చదివితే నాకు వినపడదు కదా. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కుయ్యినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. నీ దయను బట్టి ఇప్పటి వరకు తోడుగా ఉన్నందుకు మీకు నమస్కారములు స్తోత్రములు. ఎందరెందరూ గొప్ప నీ వాక్యాన్ని బోధించగలిగిన వారు, మా ప్రెసిడెంట్ అయ్యగారు, వైస్ ప్రెసిడెంట్ అయ్యగారు, గవర్నింగ్ బాడీ వారు, చీఫ్ అడ్వైజర్ గారు, కోఆర్డినేటర్స్ ఎందరో నిన్నటి రోజు నుండి నీ వాక్యాన్ని ధారాళముగా అందిస్తూ ఉన్నారు. ఈ దీనదాసుడు, నీ పాదదాసుడు తండ్రి నిలవబడి ఉండగా నన్నును మరుగుపరచి ఈ వాక్యమును నా ద్వారా మీరు అందించి మహిమ పొందుము. త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓ చిన్న పాట, మరి సిద్ధంగా ఉన్నారా కోయిర్ వారు? మా కోడలు ఉన్నారు, వారు ఒక చిన్న పాట పాడాలని మనవి చేస్తున్నాను. ఈ జీవిత ఈత లేకున్నాను అనే పాట పల్లవి ఒక చరణు వారు పాడిన తర్వాత నేను వాక్యం చెప్తాను. ఈ జీవిత ఈత లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. ఈ జీవిత ఈత లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. మొదటి జామయేను మీరింకా రారయి, రెండవ జాము
జాడాలేది. మొదటి జామయేను మీరింకా రారాయి, రెండవ జామున జాడాలేది. మూడవ జామయ్యి మీరింకా రారయ్యి, మూడవ జామయ్యి మీరింకా రారయ్యి, నాల్గవ జామున నడిచి వస్తున్నారా, నాల్గవ జామున నడిచి వస్తున్నారా. ఈ జీవిత ఈత ఈదాలేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. చాలా వందనాలమ్మా. మా మేనగోడలందరికీ నా ప్రత్యేకమైన మరణాత. సరే, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవా జీవితంలో 3.5 సంవత్సరాల ఆ పరిచర్యలలో ఉపమానములుగా ఆయన వాక్యాన్ని బోధించారు. గత నిన్నటి రోజున కూడా నాకు గుర్తులేదు, కానీ వారు చెప్పారు 38 ఉపమానాలు చెప్పారు. నిజమే, దాన్ని నేను చెప్పాలనుకున్నా, ఆ మాట వచ్చింది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువు ఉపమానము లేకుండా వాక్యాన్ని బోధించలేదు. ఆయన రాకడను గురించి అయిన విషయాలు చెప్పడానికి ఒక గొప్ప ఉపమానాన్ని ఈ పాఠ్య భాగంలో ప్రభువు చెప్పారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనం దగ్గర నుండి మనం చూసినట్లయితే ఒక మనుషుడు అక్కడ నేను చెప్తానమ్మా. ఒక మనుష్యుని గురించి, ఆయన ప్రయాణమును గురించి, ఆయన తన యొక్క సేవకులైన వారికి పని అప్పగించి దూరదేశానికి వెళ్ళి ఆయన ఎప్పుడు వచ్చునో అన్న విషయాన్ని ఆయన తెలియచేశారు. ప్రభు యొక్క రాకడను గురించి అయిన విషయాలు ఒక వ్యవసాయదారుడు లేక ఒక గొప్ప పనివాడు అని చెప్పాలి, ఆయన గురించి ఆ విషయాలు చెప్పడం అనేది మనకు కనబడుతూ ఉంది. ఆయన పొద్దుగుంకు వచ్చునో, లేక అర్ధరాత్రి వచ్చునో, లేక కోడి కుయ్యినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో తెలియదు అని, ఆయన రాకడను గురించి మీరందరూ మెలకువగా ఉండాలని, మెలకువగా ఉండి ప్రార్థనలో ఉండాలనే ఉపమానాన్ని ముగించడం జరిగింది. దీని యొక్క అర్థం ఏమిటి? ఆయన రాకడను గురించి చెప్పారు. ఆయన ప్రొద్దుగుంకు వేళ వస్తారు అని ఉంది. ప్రొద్దుగుంకు వేళ దాని యొక్క భావం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వచ్చి 33.5 సంవత్సరములు ఆయన లోకములో జీవించి 3.5 సంవత్సరములు విస్తారమైన పనిని జరిగించి ఆ దేశమంతటా, ఇజ్రాయెల్ దేశమంతటా కూడా పల్లెలకు, పట్టణాలకు కాలినడకన వెళ్ళి సువార్తను, పరలోక రాజ్య సువార్తలను బోధిస్తూ ఆయన తన పరిచర్యను ముగించి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, వచ్చిన పని ఏమిటి? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అనగా రక్షకుడుగా ఆయన వచ్చారు. అందుచేత రక్షణ ఇవ్వడానికి, పాపముల నుండి మనుషులను విడిపించడానికి ఆయన శిలువ మరణాన్ని అనుభవించి ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి మరలా ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఆయన యొక్క ఆరోహణాన్ని గురించి అక్కడ వ్రాయబడి ఉంది. కనుక ఈ ప్రొద్దుగుంకు వేళ అనే దానిని గురించి భావం ఏమిటి అంటే, అస్తమయం, పొద్దుగుంకు అనే దానిని మనం ఆలోచన చేస్తే సూర్యాస్తమయమును పొద్దుగుంకు వేళ అంటాం. కనుక నీతి సూర్యుడైన యేసు ప్రభువారు ఆయన లోకానికి వచ్చి తన పనులు ముగించుకుని మరల సంఘాన్ని ఏర్పాటు చేసి ఆయన మరల పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. కనుక ఆ కాలమును పొద్దుగుంకు వేళగా తెలియచేస్తూ ఉన్నారు. మరొక మాటగా చూడాలంటే, యజమాని వెళ్ళారు, మరలా వస్తారు.
ప్రభు పరలోకానికి వెళ్ళిన దగ్గర నుండి ఆయన ఈ లోకానికి మరలా వచ్చు కాలం అంతటిని రాత్రి కాలముతో పోల్చి మాట్లాడడం అనేది జరిగింది. అందుచేత ఆయన వెళ్ళిన సమయం, ఆ సూర్యాస్తమయ సమయం, అది పొద్దుగుంకు వేళగా కనబడుతూ ఉంది. ప్రభు అప్పుడే పరలోకానికి వెళ్ళారు కనుక ఇప్పుడు సంఘము నిరుత్సాహంతో భయాందోళనలతో ఆయన నాయకుడు వెళ్ళిపోయాడు కనుక సంఘం ఎంతో నిస్పృహలలో నిరుత్సాహముగా ఉన్న కాలం అది. అదే పొద్దుగుంకు వేళ. ఆ పొద్దుగుంకు వేళను గురించి ముందుగా తెలియచేయబడి ఉంది. పొద్దుగుంకు వచ్చును సంఘానికి, మరి ప్రభువు నాయకుడు లేడు గనుక ఆ కాలము చాలా నిరుత్సాహంగా ఉంది. ఆ పొద్దుగుంకు వేళను గురించి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే సంఘారంభ కాలం అనగా మొదటి శతాబ్దం నుండి 100వ శతాబ్దం వరకు ఈ పొద్దుగుంకు వేళగా చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ 100వ సంవత్సరం కాలంలో కూడా మరి పొద్దుగుంకు సమయం అప్పుడే నాయకుడు వెళ్ళాడు గనక ఆ కాలమందు క్రైస్తవ సంఘము అప్పుడప్పుడే వృద్ధి చెందుతున్న కాలము. ఈ యొక్క 100 సంవత్సరాలలో దాదాపుగా 3 రాజుల చేత క్రైస్తవ సంఘము హింసించబడింది. చాలా భయంకరమైన హింసలకు గురయ్యాయి. టైటస్ చక్రవర్తి ద్వారా, నీరో చక్రవర్తి ద్వారా, డొమిషియన్ చక్రవర్తి, రోమా చక్రవర్తుల ద్వారా ఈ కాలంలో క్రైస్తవ సంఘం చాలా బాధించబడింది, హింసించబడింది. భయంకరమైన రీతిగా క్రైస్తవులైన వారికి హింసలు చెలరేగిన కాలం. దాదాపుగా 300 సంవత్సరాలు క్రైస్తవ సంఘానికి హింసలు వచ్చాయి. ఈ రోమా ప్రభుత్వం లేక ప్రభుత్వపు అధికారులుగా ఉన్న రోమా చక్రవర్తులైన వారికి ఒక గొప్ప అభిలాష ఉండేదట. వారిని ప్రభువులుగా పిలిపించుకోవాలి. యేసయ్య త్యాగాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గ్రహించిన సంఘం అపోస్తలుల ద్వారా అప్పుడప్పుడే విస్తరించబడుతున్న సంఘములో ఉన్న విశ్వాసులైన వారు ప్రభువును తప్ప, యేసయ్యను తప్ప మరెవరిని కూడా ప్రభువులుగా పిలవడం అనేది వారికి ఇష్టం లేని కార్యం. వారు ఒప్పుకోరు. యేసు క్రీస్తు వారు తప్ప మరెవరు ప్రభువు లేరు. కానీ రోమా ప్రభుత్వం వారికి, రోమా చక్రవర్తులైన వారి యొక్క అభిలాష ఏమిటి అంటే తమను వారు ప్రభువులుగా పిలవాలి, పిలిపించుకోవాలని వారికి ఆశ ఉండేది. అయితే క్రైస్తవులైన వారు ఆ పనిని చేయలేకపోయారు. ప్రభువును అంగీకరించిన వారు ఆ ప్రభువును ఆ పనిని చేయలేకపోయారు కనుక క్రైస్తవులపై ఈ యొక్క చక్రవర్తులైన వారు కంకణం కట్టుకుని ఆ క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయడానికి వారు పూనుకున్నారు, శ్రమల పాలు చేశారు. ఒక మాటగా చెప్పాలంటే మానవులు మనుష్యులను మరి భయంకరమైన శిక్షలు, కొత్త శిక్ష విధించాలి. ఆ శిక్షలేమిటో, ఆ శిక్షలను అమలు చేయాలి అంటే మొట్టమొదట అది క్రైస్తవుల మీదనే అమలు చేయబడ్డవట. ఆ భయంకరమైన శిక్షలలో కొన్ని శిక్షలు మనం చూస్తే క్రైస్తవులైన వారిని ఆనాటి సమాజం లేక ఈ రాజులైన వారు వాతలు వేసి బాధించారు, కొరడాలతో కొట్టి హింసించారు. రోమియులైన వారు వారి యొక్క శిక్షల్లో ఒక శిక్ష కొరడాలతో కొట్టుట. అది మనం అందరం ఎరిగినది. ఎందుకంటే ప్రభువును కూడా 1 తక్కువ 40 దెబ్బలు కొట్టి హింసించారు కనుక వారు కొరడాలతో కొట్టి హింసించుట, నేలపై ఈడ్చి హింసించుట. యేసుక్రీస్తు వారిని గెత్సెమనే వనములో పట్టుకుని వారిని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు వారిని ఈడ్చుకుని పోయినన్న మాట కూడా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ క్రొత్త పద్ధతి ఈ రాజులు, ఈ చక్రవర్తుల ద్వారా వచ్చింది. వారు ఈడ్చుకుని, నేలపై ఈడ్చుకుని వెళ్ళి హింసించేవారు. అంతేకాకుండా వారిని కాల్చేవారు. తర్వాత శరీర భాగాలను వారు సాగదీసేవారు. అలా అంతేకాకుండా బ్రతికి ఉండగానే శరీరాన్ని వారు ఒలిచేవారు. కొన్ని జంతువులను మనం చూస్తే మరి వాటిని చంపిన తర్వాత వాటి శరీరాలు లేక చర్మం తీస్తారు. కానీ ఇక్కడ సజీవముగా ఉండగానే మనుష్యుల చర్మాన్ని మరి తీసి బాధించేవారు. ఇలాగూ ఎన్నో రీతులుగా క్రైస్తవ సంఘము హింసించబడింది. నీరో చక్రవర్తి కాలంలో
టైటస్ చక్రవర్తి కాలంలో క్రైస్తవ సంఘం ఆది క్రైస్తవ కాలము హింసించబడింది. నీరో భయంకరమైన హింసలు చేశాడు. లేక టైటస్ చక్రవర్తి కాలంలో క్రైస్తవులైన వారు దాదాపుగా 11 లక్షల మందిని వారు చంపడం అనేది చరిత్రలో కనబడుతూ ఉంది. అంతేకాకుండా 2,000 మందిని మృగములకు ఆహారముగా వేశారట. 11 లక్షల మందిని చంపేయడమే కాకుండా క్రూర మృగములకు ఆహారముగా వేయడం అనేది జరిగింది. నీరో చక్రవర్తి కాలంలో దాదాపుగా క్రీస్తు శకము 64వ సంవత్సరంలో భయంకరమైన చిత్రహింసలకు గురయ్యారు క్రైస్తవ సంఘం. దేవుని పిల్లలారా, విశ్వాసులారా, ఈ నీరో చక్రవర్తి పెద్దవారని, చిన్నవారని, పురుషులని, స్త్రీలని, పిల్లలని విచక్షణ లేకుండా భయంకరంగా క్రైస్తవులైన వారిని మరి ఖడ్గముతో నరికి బాధించి చంపివేయడం అనేది జరిగింది. వారి శవములు యెరూషలేం పట్టణంలో కుప్పలుగా పడి ఉన్నట్లు దేవుని వాక్యాన్ని బట్టి లేక దేవుని దాసుడనగా చరిత్రను బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. పేతురు, యాకోబు, పౌలు ఈ నీరో చక్రవర్తి కాలంలోనే హతసాక్షులయ్యారు. వారి సేవను ఆటంకపరిచి మరి పేతురును తల్లకిందులుగా సిలువ వేయడం జరిగింది. యాకోబును ఖడ్గముతో నరికివేయడం జరిగింది. పౌలును కూడా ఖడ్గముతో నరికివేయడము జరిగింది. వీరందరూ కూడా నీరో చక్రవర్తి కాలంలోనే హతసాక్షులుగా దేవుని యొక్క సన్నిధికి చేర్చబడ్డారు. క్రైస్తవ సంఘం హింసించబడింది. డొమిషన్ కాలంలో కూడా క్రైస్తవ సంఘం భయంకరమైన హింసలకు గురయ్యింది. డొమిషన్ కాలంలో యోహాను గారి గురించి మనకందరికీ తెలుసు. యోహాను గారిని ఆయన ఎత్తు నూనె కాగు చేసి ఆ కాగులో ఆయన్ని వేసి దాన్ని కరిగి మరిగించారని చరిత్ర చెబుతూ ఉంది. ఈ డొమిషన్ అనుకున్నాడట, యోహాను ఆ కాగులో బావుగా ఉడికిపోయి వేపుడుగా అయిపోతాడు అని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి యోహానును అలాంటి భయంకర పరిస్థితికి దేవుడు అప్పగించలేదు. ఆయన ఆ యొక్క కాలుచున్న నూనె కాగులో చిన్నపిల్లలు ఉన్న వారిని మనం నీళ్ళ టబ్బులో వేస్తే ఎలా ఆడుకుంటారో అలాగున ఆయన ఆడుకుంటున్నారట. ఆ విషయాన్ని చూచి భరించలేక ఇక ఇన్ని ఇలా చంపలేమని చెప్పి దేశ బహిష్కరణకు గురి చేశారు. ఆయన తీసుకుని వెళ్ళి పద్మస్సు లంకలో వేసినట్లుగా చరిత్రలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పద్మస్సు లంకలో ఉన్నప్పటికీ ఆయనకేమీ మరణము రాలేదు. కానీ దేవుని కృపను బట్టి ఆ యొక్క బహిష్కరణ అయిపోయిన తర్వాత మరలా ఆయన దేశానికి వచ్చారు, మరలా సేవ చేశారు. ఆ తర్వాత సహజ మరణాన్ని యోహాను గారు అనుభవించినట్లుగా వాక్యాన్ని బట్టి చరిత్రను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క పిల్లలారా, ఆది కాలంలో ఆరంభ కాలంలో క్రైస్తవ సంఘం ఈ ప్రొద్దుగుంక వేళ సమయంలో భయంకరమైన హింసలకు గురైంది, భయంకరమైన చిత్రహింసల పాలయ్యింది. యేసు క్రీస్తు ప్రభువారు మానవ రక్షణార్థమై ఎలాగున రక్తము చిందించారో, ఎలాగూ శ్రమపడ్డారో, ఎలాగున ఆయన శిలువ మరణాన్ని అనుభవించారో, ఆయన సంఘము కూడా భయంకరమైన చిత్రహింసలకు గురయ్యి శిలువ మరణానికి గురయ్యి తలకిందులుగా సిలువ వేయబడిన వారు ఒకరైతే, ఇంటూ మార్కులో సిలువ వేయబడిన వారుగా ఆ కాలమందు భయంకరమైన హింసలకు గురయ్యారు. యేసు క్రీస్తు రక్తములో సంఘానికి పునాది వేయబడితే వాక్యము చేత సంఘము కట్టబడింది, ఆత్మ చేత అలంకరించబడినట్లుగా నేను వాక్య దాసుడునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంత భయంకరమైన హింస ఆ ప్రొద్దుగుంకు వేళలో క్రైస్తవ సంఘానికి కలిగింది. కానీ వాక్యాన్ని బట్టి మనం చూస్తే ప్రొద్దుగింకు వేళ వచ్చును అని వారు ఎదురు చూచారు. ఎంత శ్రమ అయినా, ఎన్ని బాధలు వచ్చినా, అవయవాలు సాగదీసిన, వినప పెనములు కాల్చి శరీరంలోపై వేసి బాధించిన, ఇనప కుర్చీల మీద కూర్చోబెట్టి బాధించిన, ఏమాత్రం కూడా సంఘము వెనుక తిరిగి చూడకుండా ప్రభువును మాత్రమే వారు కలిగి
ప్రభువును మాత్రమే సేవించుచు ఏమైనా ప్రభువును విడిచిపెట్టకుండా వారు భక్తిని కొనసాగించారు. వారు బలమైన విశ్వాసులుగా నిలవబడ్డారు. ఆది కాలంలోనే సంఘము ప్రభు యొక్క రాకడకు ఎదురు చూచారు ఈ ప్రొద్దుగుంక సమయమందు. కానీ ప్రభు రాలేదు. మరలా పొద్దుగుంకు వేళ నుండి వారు అర్ధరాత్రి వేళకు వచ్చారు. అనగా సమయం మరి జరుగుతూ ఉంది. ఆది కాలం నుండి మనము ముందుకు సాగుతూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ దాదాపుగా క్రీస్తు శకము 100వ సంవత్సరం నుండి 1500వ సంవత్సరం వరకు అర్ధరాత్రి కాలముగా పిలువబడింది. పెర్గము, తూతైర సంఘములు ఆ కాలములోనే దేవుని యొక్క పనిని జరిగించినట్లుగా చరిత్రకారులు చెబుతున్న మాట, బైబిల్లో ఉన్న మాటలను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క కాలములో అయ్యగారు రాసిన పొందుపరచిన విషయాన్ని బట్టి ఈ అర్ధరాత్రి కాలములో గోధుమలు గురుగుల ఉపమానము చేర్చబడింది. నేటి రోజు ఈ గోధుమలు గురుగులు దేవుని బిడలు, విశ్వాసులు, దేవుని యొక్క సంఘము, అలాగే విశ్వాసులు అవిశ్వాసులు కలిసి ఉన్నట్లుగా అది మిశ్రమ సంఘాలుగా ఆ కాలం ఉంది అని చెప్పడం జరిగింది. అంతే అర్ధరాత్రి వేళ. ఈ అర్ధరాత్రి వేళ అంటే ఏమిటి అనగా వాక్యము దాచబడిన సమయం. ఎందుచేతనంటే రాజుల చేత హింసించబడిన తర్వాత సంఘము కాన్స్టంటైనోబుల్ అనే రాజు, రోమా చక్రవర్తి వచ్చిన తర్వాత సంఘానికి ఈ హింసలు తగ్గాయి. భయంకరమైన హింసలు తగ్గి కాన్స్టంటైనోబుల్ ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. వారి తల్లి ద్వారా హితోపదేశం పొంది అందుచేత ఇప్పుడు క్రైస్తవ సంఘానికి హింసలు లేకుండా విస్తరణ జరిగింది, అభివృద్ధి జరగగా ఆ తర్వాత క్రైస్తవ సంఘాన్ని పోపుల చేతికి మరి అప్పగించి పోపులైన వారు పరిపాలించడం, సంఘాన్ని నడిపించడం అనేది జరిగింది. ఈ పోపుల కాలంలోనే బైబిలు దాచబడింది. వ్రాయబడిన బైబిలు, దేవుని వాక్యము దాచబడిన కాలము అదే. వెలుగై ఉన్న దేవుని వాక్యము దాచబడింది గనక అది అర్ధరాత్రి కాలముగా మాట్లాడుతూ ఉన్నారు. వెలుగు లేదు, చీకటిలో వెలుగు లేకుండా పోయింది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనకు వెలుగిచ్చేది, నడిపించేది, త్రోవ చూపించేది దేవుని వాక్యం గనక వాక్యం ఇప్పుడు మరుగైపోయింది, మరుగు చేశారు. ఎందుకంటే వాక్యం మరుగు చేసి ఈ పోపులై ఉన్నవారు, మతాధికారులై ఉన్నవారు వారికి అనుకూలమైన బోధలను సంఘంపై రుద్దారు. వారికి అనుకూలమైన బోధలు, వారికి ప్రయోజనకరమైన బోధలు, వారికి ఉపయోగకరమైన బోధలను మాత్రమే బైబిలు ప్రజలకు దూరంగా చేశారు. బైబిలును మరుగు చేశారు, బైబిలును బంధించారు. వారి యొక్క మత బోధనలు, వారి సిద్ధాంతాలు వారు మాత్రమే ఏర్పాటు చేసుకుని ఆ సిద్ధాంతాల పరముగా సంఘమును నడిపించే కాలము వాక్యపు మరుగు. వాక్యాన్ని మరుగు చేశారు కనుక అది చీకటి కాలముగా చరిత్రలో మనము చూడగలుగుతూ ఉన్నాము. అర్ధరాత్రి కాలం. ప్రియులారా, దేవుని యొక్క పిల్లలారా, వాక్యం కనబట్లేదు, మరుగైపోయింది. ఆచారాలు ఎక్కువైపోయాయి. ఆ రోజులలో పాప క్షమాపణ పత్రికలు అమ్మేవారు. ఆ పాప క్షమాపణ పత్రికలు ఏమిటి అంటే మనుష్యులు ఎంత ఘోర పాపాలైనా చేయొచ్చు, ఎంత భయంకర పాపాలైనా చేసేయవచ్చు. ఒక పేపర్, ఒక పత్రిక కొనుక్కుని బీరువాలో దాచేసుకుని తాళాలు వేసేసుకుంటే వాడి పాపాలన్నీ పోయినట్లే. ఈ యొక్క భయంకరమైన దుర్బోధ ఆ దినములలో వెల్లడి చేయబడింది. దానిని బట్టి ప్రజలు ఎలాగైనా జీవించవచ్చు. ఓ పేపర్ కొనుక్కుంటే చాలుగా పాప క్షమాపణ వచ్చేస్తుంది. పాప క్షమాపణ కలిగితే వారు పరలోకం వెళ్ళిపోతారు, మోక్షం వెళ్ళిపోతారు. ఈ దుర్బోధలు వచ్చాయి గనక అనేకులు ఈ పాప క్షమాపణ పత్రికలకు ఆకర్షితులై అది ఎంత వ్యయమైనప్పటికీ దానిని కొనుక్కుని భద్రపరుచుకుని ఇక మాకు పాప క్షమాపణ అయిపోయింది, పాపాలు క్షమించబడ్డాయి, మాకు ఇంకేమీ పర్వాలేదు, ఎప్పుడైనా మేము పరలోకం వెళ్ళిపోతాం అనే భయంకరమైన దుర్బోధలు ఆ దినాలలో ఉన్నవి. బైబిల్ మరుగుగా ఉంది కనుక
వాళ్ళు ఏది చెబితే, మతాధికారులు ఏది బోధిస్తే, ఏం మాటలు చెప్పినా అవే సత్యాలుగా భావించి అమలు చేస్తూ లేక ప్రజలందరూ దానికి మక్కువ చూపారు. ఈ పాప క్షమాపణ పత్రికలు వారి యొక్క మరి ఎంతో భయంకరంగా దాని రేటు పెట్టారు. దాన్ని కొనుక్కోవడానికి కూడా ప్రజలు ఆతృత పడ్డారు. ఆ యొక్క వ్యాపారం బాగా సాగింది. మరొక మతాది వాళ్ళ మతంలో ఉన్న మరొక ఆచారం ఏమిటి? పిలాతు యొక్క మెట్లు. యేసు క్రీస్తు వారు పిలాతు కోర్టులో ఉన్నప్పుడు ప్రభుపై నేరారోపణ జరిగాయి. అవి పొందుపరచబడి ఎంతో పవిత్రంగా చూసుకునేవారు. ఆ యొక్క పిలాతు కోర్టుకి ఉన్న మెట్లు మోకాళ్ళ మీద ఎక్కితే, ఆ మోకాళ్ళ మీద మెట్లు ఎక్కేస్తే ఒక్కొక్క వారి పాపములు, ఒక్కొక్క మెట్టుకు ఒక పాపం ఒకలాగా ఎన్ని మెట్లు అయితే ఉన్నాయో ఆ మెట్లన్నీ ఎక్కితే వారి యొక్క పాపములు సంపూర్ణంగా పోతాయని వారి యొక్క మత బోధ అయి ఉన్నది. అందుచేత ఈ భయంకరమైన దురాచారాలు సంఘములలో అధికమైపోయాయి. ఆ సమయంలోనే ఒక వేకువ చుక్కగా మార్టిన్ లూథర్ వచ్చారు. మార్టిన్ లూథర్ బిఏ చదువుకున్నారు, బిఎల్ చేయాలని అనుకున్నారట. కానీ అప్పటికే దేవుని యొక్క మాటలకు లేక దేవుని యందు ఆసక్తి కలిగి, ఆయన రోమన్ కథలిక్ వారే, ఆసక్తి కలిగి ఆ యొక్క మాటలకు ఆ డిగ్రీ చేయకుండా దేవుని తట్టు ఆకర్షించబడి సన్యాసం తీసుకుని వారి మత గురువుగా ఆయన కూడా మత ప్రచారము చేయుచు ఆయన కాలము గడుపుతలేక సేవ జరిగిస్తూ ఉన్న కాలం అది. ఒక రోజున వారి మతాచార ప్రకారంగా ఈ యొక్క మెట్లు ఆయన ఎక్కుతూ ఉన్నారు. ఆయన మెట్లు మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉండగా ఇందాక సుదర్శన్ గారు కూడా ఒక మాట చెప్పారు దాని విషయమే. ఆయన మెట్లు ఎక్కుతూ ఉండగా దేవుని స్వరము ఆయనకు వినబడింది. అదే దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి సత్యమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ మాట వినపడగానే ఈ మాట ఏమిటి? ఎలాగున మాట్లాడుతున్న మాట? నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నేను క్రియ చేస్తున్నాను, ఈ స్వరం వినబడింది, ఈ స్వరం ఏమిటి అని ఆయన అన్వేషణ మొదలుపెట్టి ఒక రోజున లైబ్రరీకి వెళ్ళాడట, గ్రంథాలయానికి వెళ్ళాడట. గ్రంథాలయంలో ఆయన ఆయా పుస్తకాలు తిరగవేస్తూ ఉంటే ఒక మూలన చీకటిలో బైబిలు సంఖ్యల చేత బంధించబడడం చూచాడు. అదేమిటి అని దగ్గరికి వెళ్ళగా అది పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథము తిరగవేయబడుతూ ఉంటే సరిగ్గా ఆయన యొక్క దృష్టి ఈ వచనం మీద పడింది. ఆయనకి ఏ మాట అయితే వినబడిందో ఆ మాటే, ఆ యొక్క వాక్యమే ఆయనకు కనబడగా ఆ వాక్యం చదువుతుంది బైబిలు అని గ్రహించి ఈ యొక్క ఆచారముల వలన కాదు కానీ మనుష్యుడు విశ్వాసము మూలముగానే జీవించాలని చెప్పి ఆ వాక్యాన్ని ఆయనప్పుడు బైబిలును చదవడం ప్రారంభించారు. బైబిలును చదివి బైబిలు సత్యాన్ని ఆయన వెలుగు తీసుకుని వచ్చారు. బైబిలు బోధలేమిటి, మతాధికారుల బోధలేమిటి, ఈ పాప క్షమాపణ పత్రికలేమిటి, ఈ ఆచారాలేమిటి, మనుష్యుడు తమ యొక్క పాపములను పరిహారము చేసుకోవాలంటే కేవలం పత్రిక కొనటం కాదు, యేసు క్రీస్తు వారి యొక్క పావన రక్తములోనే వారి పాప క్షమాపణ పొందగలరు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యేసు రక్తము ప్రతి పాపములని మనను పవిత్రునిగా చేయును. పాపము పోవాలంటే, పాపము నుండి విడుదల పొందాలంటే ఆచార క్రియలు కాదు కానీ యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన పావన రక్తములో మనం పరిశుద్ధులము కావాలి. ఆయన రక్తములో మనము శుద్ధీకరించబడాలి, ఒప్పుకోవాలి పాపాలను. అది దేవుని వాక్యం చెబుతున్న మాట. ఎప్పుడైతే మాట కనబడిందో, ఆ మాట చదివాడో ఈ ఆచారం వలన లాభం లేదు, అందుచేత దీన్ని విడిచిపెట్టాలి. ఇక బైబిల్ చదవడం ప్రారంభించి బైబిలు ఆయన జీవితాన్ని వెలిగించింది. కట్టబడిన బైబిలు, దాచబడిన బైబిలు
ఆయన బైబిల్ వాక్యాలను ఆ రోజు నుండి ప్రకటించడము, బోధించడము, ఆ దినములలో దేవుని వాక్యాన్ని బోధించారట. అర్ధరాత్రి కాలంలో వేకువ చుక్కగా మార్టిన్ లూథర్ బయటకు వచ్చి బైబిల్ను తీసి బైబిల్ ప్రబోధాలు అప్పుడు తెలియచేస్తూ ఉంటే మతాధిపతులందరూ కూడా, మతాధికారులందరూ మార్టిన్ లూథర్పై భయంకరముగా కోపము రగులుకుని, ఎందుచేతనంటే వారి వ్యాపారం దెబ్బతింది, వారి మాట దెబ్బతింది, వారి ఆజ్ఞలు దెబ్బతిన్నాయి. ఇక పోపుల మాట, మతాధిపతుల మాట కాదు, దేవుని మాట వినాలి, దేవుని మాటే, వాక్యమును గైకొనాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యము నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ వాక్యమే వినాలని అందరికీ ప్రబోధిస్తూ ఉంటే వారి యొక్క భయంకరంగా వారు తిరుగుబాటు చేసి ఏమైనప్పటికీ మార్టిన్ లూథర్ గారిని శిక్షించాలి, ఆయన బాధించాలి. అందుచేత ఆయనను న్యాయస్థానానికి పిలిచారట. న్యాయస్థానానికి పిలిస్తే న్యాయస్థానానికి ముందు ఆయన వారు మతాచారాల్లో ఉన్న ఆచారములు అవన్నీ కూడా బైబిల్ వాక్యాలను కోడించి న్యాయస్థానంలో కూడా మరి మార్టిన్ లూథర్ చెప్పడం అనేది జరిగింది. ఆ మాటకు వారేమీ ఎదురు చెప్పలేకపోయారు. అందుకనే మా గురువుగారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు ఎప్పుడు కూడా ఒక మాట మార్టిన్ లూథర్ గారిని మాట్లాడుతూ ఒక మాట చెబుతూ ఉండేవారు. ఒక రాజ్యానికి వ్యతిరేకంగా ఒక సామాన్యమైన వ్యక్తి నిలబడ్డాడు. రాజ్యం ఏకమైపోయింది అనగా అప్పటి కాలంలో మతాధిపతులే రాజులుగాను, మతాధిపతులే అధికారులుగాను చలాయింపులు ఉండేవి గనక ఈ రాజు మతాధిపతులు చెప్పిన మాట కన్నా ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు మార్టిన్ లూథర్ బైబిల్ను బయటకు తెచ్చి బైబిల్ వాక్యాలను బోధిస్తూ, బైబిల్ వాక్యాలు చూపిస్తూ ధైర్యముగా ఆ మాటలు బోధిస్తూ ఉన్నారు. మతము వ్యతిరేకమైంది, రాజ్యము వ్యతిరేకమైంది. ఒక సామాన్యుడైన మార్టిన్ లూథర్కు ఇన్ని వ్యతిరేకతలు కనబడినా ఆయన తెలుసుకున్న వాక్యాన్ని, సత్యబోధలను ఆయన ప్రబోధించడం మానలేదు. ఆఖరిగా మతాధిపతులు ఒక నిర్ణయం చేశారట. ఒక నిర్ణయం ఏమిటంటే మార్టిన్ లూథర్ ఇక ఆ మాటలు, ఆ బోధలు చెప్పకుండా ఉండాలి. ఆ తీర్మానం జరిగింది. దానిని బట్టి మార్టిన్ లూథర్ ఏమైనా నేను తెలుసుకున్న సత్యాలను నేను చెప్పకుండా ఉండను అని ప్రబోధించారు. అయితే మతములలో ఉన్న 90 వ్యతిరేకమైన, బైబిల్కు వ్యతిరేకమైన 95 సిద్ధాంతాలు ఆయన సిద్ధపరుచుకున్నారు, దానినే బోధిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క సిద్ధాంతాలను గురించి వివరించమని చెప్పి వర్మ్స్ పట్టణానికి, అప్పటి కాలంలో మతాధిపతులకు ముఖ్య స్థానముగా ఉన్న వర్మ్స్ పట్టణానికి ఆయన ఆహ్వానించారట. వచ్చి నీవే మతంలో ఉన్న ఆ 95 వ్యతిరేక సిద్ధాంతాలు ఏమిటి బైబిల్కు, దానిని ప్రబోధించి తెలియచేయి అని ఆహ్వానించినప్పుడు ఆయన వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడుతూ ఉంటే వారి స్నేహితులందరూ కూడా మరి కలిసి, బంధువులు కలిసి అన్నారట, నువ్వు వర్మ్స్ పట్టణానికి వెళ్ళవద్దు, వర్మ్స్ పట్టణానికి వెళితే తప్పకుండా వారు నిన్ను చంపేస్తా అని అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, వర్మ్స్ పట్టణంలో ఎన్ని ఇళ్ళైతే ఉన్నాయో, ఆ ఇళ్లపైన ఎన్ని పెంకులైతే ఉన్నాయో అన్ని శత్రువులైన వారు లేక సాతాను సమూహములన్నీ వచ్చేసిన నేను వర్మ్స్ పట్టణానికి వెళ్లకుండా ఉండను అని చెప్పి ధైర్యముగా ఆయన ముందుకు వెళ్ళాడు. సింహపు గుండె గలవాడు అని మార్టిన్ లూథర్ గారికి పేరు ఉంది. ఎందుకనగా నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. వాక్యమును ఆయన అందుకున్నాడు గనక వాక్యం ఆయనను ధైర్యపరిచింది, వాక్యం ఆయనను బలపరిచింది, వాక్యం ఆయనను స్థిరపరిచింది గనక రాజ్యం వ్యతిరేకమైపోయినా, అధికారులు వ్యతిరేకమైపోయినా, ఎందరు ఏమనుకున్నా వారందరూ వ్యతిరేకలు అయిపోయినప్పటికీ మార్టిన్ లూథర్ ధైర్యంగా వెళ్ళాట. ఆ 95 మత సిద్ధాంతాలు, మతములో ఉన్న భయంకరమైన దేవునికి, బైబిల్కు వ్యతిరేకమైన సిద్ధాంతాలను తీసుకుని వెళ్ళి ఆ వర్మ్స్ పట్టణంలో ఉన్న దేవాలయపు ఆ యొక్క గోడలకు ఆ సిద్ధాంతాలు ఆయన చేతి వ్రాతతో వ్రాసి మేకులతో కొట్టి దాని గురించి ఆయన ప్రబోధించి, ఆ ప్రబోధాలు వినున్న వారందరూ కూడా, దాంట్లో ఉన్న అధికారులందరూ, మిగతా వారందరూ ఎవరూ కూడా దానిని కాదు అనలేక
అది కాదు, నువ్వు చెప్పేది తప్పు అని మాట్లాడలేక ఉండిపోయారు. ఆయన బోధించాడు, ఆయన మరలా ఎలా ప్రకారంగానే బయటకు వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా, విశ్వాసులారా, ఈయన యొక్క బోధలకు, దేవుని వాక్యానికి ఆ దినములలో అనేకులు ఆకర్షితులయ్యారు. వారిలో ముఖ్యులైన వారు జాన్ విక్లిఫ్, అలాగే జాన్ హస్, జాన్ కోలెట్ అనే భక్తులైన వారు ఆయన యొక్క బోధలకు వారు ఆకర్షితులై వారు కూడా బైబిలు సిద్ధాంతాలను వారు పాటించడం అనేది జరిగింది. మార్టిన్ లూథరు ఇక ఇలాగున ప్రబోధం చేస్తున్నాడు కనుక మార్టిన్ లూథర్ను మరి ఉండనివ్వకూడదని చెప్పి ఆయనను కొద్ది కాలం హింసలకు గురై చేసి ఆయన బంధించినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. ఆ బంధకాలంలో ఉండగా మార్టిన్ లూథర్ బైబిలు, లాటిన్ భాషలో ఉన్న బైబిలును జర్మన్ భాషలోనికి అనువదించినట్లుగా ఆయన చరిత్ర చెబుతూ ఉంది. అందుచేత దేవుని పిల్లలారా, ఈ చీకటి కాలంలో దాచబడిన బైబిల్ దాచబడిన ఈ అర్ధరాత్రి కాలంలో, అప్పటి వరకు పొద్దుగుంకి వేళ సమయంలో రాజుల చేత, చక్రవర్తుల చేత క్రైస్తవ సంఘము హింసించబడితే, అర్ధరాత్రి సమయమందు మతాధిపతుల చేత క్రైస్తవ సంఘము హింసించబడింది. అనేకమైన రీతులుగా క్రైస్తవ సంఘములో ఉన్న నాయకులైన వారిని హింసించారు, బాధించారు. అప్పటి కాలంలో మార్టిన్ లూథర్ గారి యొక్క బోధలకు ఆకర్షితులై ఉన్నవారు, దేవుని యొక్క పిల్లలై ఉన్నవారు, దేవుని వాక్యాన్ని బోధించుచు లేక దేవుని వాక్యాన్ని అంగీకరించి నడుచుకుంటున్న అనేకులై ఉన్నవారిని పోపులు కూడా హింసించారు, బాధించారు, చంపడం అనేది జరిగిందని చరిత్రలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఒక చిన్న మార్టిన్ లూథర్ ఇంత బలమైన వ్యక్తిగా నిలవబడ్డానికి గల కారణము దేవుని వాక్యం. అందుచేత దేవుని పిల్లలారా, విశ్వాసులారా, దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది, దేవుని వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది, దేవుని వాక్యం మనలను మార్గములో నడిపించి ధైర్యం ఇస్తుంది, నీతిమంతులుగా మారుస్తుంది. నేను ఈరోజు కూడా ఒక ఉపమానం చెప్పారు. ఒక బుట్ట, ఆ బుట్ట నీళ్లతో తీస్తున్నారట, అది ఏమాత్రం కూడా నీళ్ళు ఉండడం లేదట. ఆ తాతగారు అన్నారు, ఆఖరిగా ఆ మనవడు చెప్పిన మాట, వాక్యము నా జీవితాల్లో మార్పు చేస్తుందని, శుద్ధి చేస్తుంది. అందుచేత వాక్యము మనను శుద్ధీకరించి పవిత్రపరచి మనను ధైర్యముగా నిలబెడుతుంది. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, వాక్యమును గైకొన్నవారు, వాక్యము చేత శుద్ధీకరించబడిన వారు, వాక్యము చేత నడిపించబడుతున్నవారు ఏ విధంగా కూడా భయపడకుండా దేనికైనా ఎదురు నిలిచి, శత్రువుకైనా, బాధలకైనా, శ్రమలకైనా, కష్టాలకైనా, వ్యాధులకైనా, బాధలకైనా ఎదురు నిలబడి ప్రియులారా దేవుని కొరకు జీవించే విశ్వాస జీవితం కలిగిన వారుగా కనబడుతూ ఉన్నారు. ఆనాటి కాలంలో రిడ్లీ, లాటిమర్ అనే భక్తులు ఉండేవారు. లూథర్ బోధలకు వారు కూడా ఆకర్షితులై ఆ బోధలను అనుసరించి, దేవుని వాక్యాన్ని అనుసరించి వారు జీవిస్తూ ఉన్నప్పుడు రిడ్లీ, లాటిమర్ అనే భక్తులై ఉన్నవారు. రిడ్లీ వృద్ధుడై ఉన్నారు, లాటిమర్ యవనస్తుడు. వీరిని కూడా ఈ మార్టిన్ లూథర్ బోధలను మీరు పాటించవద్దు, బోధించవద్దు, అలా చేసినట్లయితే మీకు శిక్ష విధించబడుతుంది అని వారితో చెప్పినప్పుడు వారు ఆ మాట లెక్క చేయక, మేము దేవుని వాక్యము గ్రహించాము గనక మేము బోధించక మానము అని ధైర్యంగా చెబితే, వారిని ఒక కర్రలకు కట్టి వారి చుట్టూ కట్టెలు పేల్చి సజీవ దహనం చేయడానికి వారు సిద్ధపడ్డారట, మతాధిపతులై ఉన్నవారు. అప్పుడు రిడ్లీ యవనస్తుడైన లాటిమర్, యవనస్తుడు గనుక ఆయన అన్నట్టు లాటిమర్ రిడ్లీని చూచి, నా సోదరుడా ధైర్యం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు అంటే లాటిమర్ అన్నట, అయ్యా రిడ్లీ, దేవునికి మనము వెలిగించున్న ఈ దీపము ఇంగ్లాండ్ దేశంలో గొప్ప వెలుగై వెలగాలి, ధైర్యంగా ఉండు అని మరలాయన రిప్లై ఇచ్చినట్లుగా చరిత్ర మనకు కనబడుతూ ఉంది. అందుచేత దేవుని పిల్లలారా, అర్ధరాత్రి కాలంలో కూడా క్రైస్తవ సంఘము హింసించబడింది. రిడ్లీ లాంటి వారు,
వీరందరూ మరి దేవుని వాక్యం ద్వారా వెలిగించబడి వాక్యాన్ని బోధించి వాక్యాన్ని వెలల్లో తీసుకువచ్చారు. అందుచేత ఈ అర్ధరాత్రి కాలముగా వాక్యం బయలుపరచబడింది. తర్వాత మనం దేవుని వాక్యంలో మనం చూస్తే కోడి కుయ్యి వేళ అనగా వాక్యం బయటకు వచ్చింది, దేవుని వాక్యం వెల్లడి అయ్యింది. వాక్యం వెల్లడి అయిన తర్వాత వాక్యమును లోకము లేక అందరూ కూడా అంగీకరించే కాలము గనుక సువార్తికులైన వారు బయలుదేరారు దేవుని వాక్యం బోధించడానికి. కోడి ఎలాగున మేల్కొల్పుగా కూస్తుందో, పూర్వకాలంలో పనికి వెళ్ళే పల్లెటూళ్ళలో ఉన్న పనికి వెళ్ళేవారు, వారికి టైం సరిగా తెలియదు కనుక వారికి గుర్తింపు ఏమిటంటే కోడి కూసినప్పుడు లేచి వారు పనులకు వెళ్ళేవారు. ఇప్పుడు ఆ కోడి కుయ్యటం వినపడలేదు, అలాంటి సంగతులు ఏమీ కనపడలేదు. కానీ పూర్వ దినాలలో కోడి కోత కాలం అనే తెల్లవారుజాము వారు పనికి వెళ్ళడానికి కోళ్ళు కూస్తే దానిని చూచి వారు లేచి వారి పనుల కొరకు సిద్ధంపరచుకునేవారు. ఈ కోడి కుయ్యి కాలం అంటే దేవుని వాక్యాన్ని విరివిగా బోధించిన కాలం, అది మిషనరీల కాలం. ఈ మిషనరీ కాలంలో అనేక చోట్ల భక్తులైన వారు బయలుదేరారు. ఇందాక జోబు గారు కూడా చెప్పారు, ఆ మిషనరీ కాలంలో అనేకులు దేవుని వాక్యాన్ని చేతపుచ్చుకుని యవనస్తులైన వారు, పెద్దలైన వారు అనేక చోట్లకు వెళ్ళడం జరిగింది, దేవుని వాక్యాన్ని బోధించడం జరిగింది. డిఎల్ మూడీ గారు అమెరికా దేశంలో దేవుని వాక్యాన్ని బోధించి అమెరికా దేశానికి సువార్త అందించారు. తద్వారా బిల్లీ గ్రహం గారు దేవుని వాక్యాన్ని అందిస్తూ దేవుని సువార్త చేపట్టి ప్రపంచ దేశాలలో కూడా ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. నిన్న ప్రెసిడెంట్ అయ్య గారు తెలియచేశారు, చీకటి ఖండముగా ఉన్న ఆఫ్రికా ఖండానికి దేవుని యొక్క సేవకులైన వారు, మిషనరీలు అయిన వారు వాక్యాన్ని అందించాలి, వారి చీకటి బ్రతుకులను వెలిగించాలి అని చెప్పే దృక్పథంతో వారు ఎన్ని శ్రమలకైనా వచ్చారు, ఎలాంటి బాధలకైనా వచ్చారు, నరమాంసభక్షులకు ఆహారమైన అయ్యారు. కానీ సువార్తను ప్రకటించుట, సువార్తను మరి వెల్లడి చేయడము దీక్షగా పొచ్చుకున్నారు. అందుచేత ప్రియులారా, కోడి ఎలాగున మేల్కొల్పుగా ఉందో ఆ కోడి కుయ్యు కాలములో విస్మరీలు పనిచేశారు. ప్రపంచమంతటిని దేవుని వాక్యంతో నింపివేయాలని చెప్పి వారు పని చేయడం అనేది జరిగింది. మిషనరీల కాలాన్ని కోడి కూత కాలముగా దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక ఆఖరిగా తెల్లవారుజాము, కోడి కూసిన తర్వాత ఇక తెల్లవారిపోతుంది. ఈ తెల్లవారుజామును గురించి అయ్యగారు తెలియచేసిన కాలములు కూడా 18వ సంవత్సరం నుండి రాకడ వరకు లౌదికీయ సంఘాన్ని ఈ యొక్క రాకడ కాలం తెల్లవారుజాము కాలముగా తెలియచేయడం అనేది జరిగింది. అనగా దేవుని వాక్యము విరివిగా బోధించబడుతూ దేవుని వాక్కడ కొరకు సంఘము ఎదురు చూస్తున్న కాలం, అదే తెల్లవారుజాము ప్రభు వచ్చుచున్న కాలమని నేను వాక్యం ద్వారా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేటి కాలమే రెండవ రాకడ కాలం, ప్రభు వచ్చుచున్న కాలంలో మనమున్నాం. కాలములన్నీ అయిపోయాయి, ఇక ప్రభు వచ్చే కాలము అదే తెల్లవారుజాము. ప్రభువే ఇప్పుడు మన మధ్యకు త్వరగా మధ్యాకాశంలోనికి వరుడుగా రాబోతూ ఉన్నాడు. రాకడ గుర్తులు కూడా నెరవేర్పుల కాలంలో మనం ఉన్నామని దైవజనుని మాటలలో మనం చూడగలం. అయ్యగారు చెప్పారు, రాకడ గుర్తులు నెరవేర్పుల కాలంలో ప్రభు తప్పక వస్తారు. ఆయన చెప్పిన గుర్తులు దాదాపుగా ఈ మహిమ వార్తావళిలో 28-29 గుర్తులు ఉన్నాయి. దానిలో ఉద్యోగం దొరకని కాలం అని కూడా ఉంది, దానిలో నామకార్థం పెరిగిపోతుందని ఉంది, దానిలో భ్రష్టత్వం పెరిగిపోతుందని ఉంది, దానిలో భయంకరమైన వరదల గురించి రాయబడి ఉంది, యుద్ధముల గురించి రాయబడి ఉంది, యుద్ధ సమాచారం గురించి రాయబడి ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న విషయాలను, ఇంకా బైబిల్లో అనేక చోట్ల వ్రాయబడిన విషయాలన్నీ కూడా దైవజనులు కుదిర్చి ఇక మహిమ వార్తావళి పుస్తకంలో రాకడ గుర్తులను గురించి తెలియచేయడం అనేది జరిగింది. అంచేత ప్రియులారా, ఈ రాకడ గుర్తులు నెరవేర్చబడుతూ ఉన్నాయి. దానిలో ముఖ్యమైన గుర్తు అయ్యగారు పాటలో కూడా వ్రాశారు, యూదులు పాలస్తీనా చేరుతున్నారు, ఇది ఒక గుర్తు. అంజూరపు చెట్టు చిగురించుట, అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది కనుక క్రీస్తు శకము 70వ సంవత్సరంలో
నీరో చక్రవర్తి కాలంలో ఇశ్రాయేలులందరూ కూడా దేశాన్ని విడిచి పారిపోయారు. ఆ తరువాత 1960వ సంవత్సరంలో మే నెల 14వ తారీఖున యూదులకు స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుండి వారు దేశం చేరుతున్నారు. క్షమించండి, 48వ సంవత్సరం మే నెల 14వ తారీఖున వారికి స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రాన్ని బట్టి మరలా ఇశ్రాయేల్ దేశానికి వారు చేరుకోవడం లెక్కల ప్రకారంగా ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్క సంవత్సరం వారు దేశానికి వస్తున్నారు. అదే యూదులు పాలస్తీనా చేరుట. ఇది ఒక గుర్తు అని అయ్యగారు చెప్పారు. ఇప్పటికి పాలస్తీనా చేరుకోవడం, వారి స్వతంత్ర రాజ్యం ఏర్పడడం, ఇప్పుడు ప్రపంచ దేశాలలో గొప్ప దేశముగా అది పిలువబడడం, చూడబడడం జరుగుతుంది. ఇశ్రాయేలు చేరుకున్నారు. ఈ దినాలలో మనం చూస్తే నామకార్థం ఎక్కువైపోయింది. తిమోతికి పౌలు రాస్తూ అంటున్నాడు, ఈ యొక్క లోకములో సంఘం ఎలాగో ఉందంటే పైకి భక్తి కలిగిన వారే కనబడుతూ దానిని శక్తిని ఆశ్రయించని వారు, ఇది నామకార్థం. ఈ లౌదికీయ సంఘంలో కూడా మనం చూస్తే వారు వెచ్చగానైనను చల్లగానైనను లేరు, వారు నులివెచ్చనగా ఉన్నారు. అనగా భక్తి సన్నగిల్లి లోకముతో ఏకమైపోయి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు మనం చూస్తే సంఘాలు ఎలాగున్నాయి, క్రైస్తవ సంఘం ఎలా ఉంది? క్రైస్తవ సంఘంలో క్రైస్తత్వం తక్కువైపోయింది. అనగా నేతి బీరకాయలో నెయ్యి ఎలాగుండదో ఈ రోజున క్రైస్తవ సంఘం, దేవుని సంఘం, క్రీస్తు రక్తములో కొనబడిన సంఘం అని చెప్పబడుతున్న క్రైస్తవ సంఘాలు ఎలాగున్నాయో పరిశీలన చేసుకుంటే సంఘాలలో లోకపు ఆధిపత్యమే కనబడుతుంది. అయ్యగారు చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకుందాం. అయ్యగారు రాశారు పాట, సంఘము లోకముతో ఏకమాయను ఏమి చేతును. ఈ కడబడి దినాలలో సంఘం ఎలా అయిపోయిందంటే లోకాచారాలన్నీ సంఘాల్లోకి వచ్చేసాయి. సంఘములు భయంకరమైన రీతిగా నామకార్థ జీవితంలోకి వెళ్ళిపోయి. అయ్యగారు అన్నట్ట, మా తాతయ్య గారు చెప్తే నేను ఒక మాట విన్నాను. అయ్యగారు చెప్పిన మాట ఏమిటంటే, అన్ని పాపాల కన్నా ఘోరమైన పాపం నామకార్థం అన్నారు. అన్ని పాపాల కన్నా అంటే నామకార్థం అంటే మన పైకి భక్తి కలిగిన వారం వల్లే కనబడతాం. ఇంకో మాట కూడా నేను చెప్పాలి. అదేమిటి అంటే బైబిల్ మిషన్ అంటే దేవుని సన్నిధి. ఈ రోజున కూడా మనం చూస్తే సన్నిధి అనేది కరువైపోయింది, కనబట్టలేదు. అందుకే దైవజనులు మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యగారు సన్నిధి మరలా పురుకొల్పడానికి, ఉజ్జీవింప చేయడానికి, మేల్కొల్పడానికి పద్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంఘాలలోనికి వెళ్ళి సన్నిధి పరులై ఉన్నవారు సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మరలా తెలియచేయాలి. వారు బైబిల్ మిషన్ ఫండమెంటల్ యొక్క మరి గొప్ప సిద్ధాంతము సన్నిధి, దానిని నేర్పించాలని పద్మసు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అయ్యగారికి ఎందుకు ప్రత్యేకమైన అంశాన్ని వారి మధ్యలోకి తీసుకువచ్చారో నాకు తెలియదు. ఎందుకనగా దైవజనులు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యగారికి గొప్ప దర్శనం ఉంది, ప్రత్యక్షత ఉంది. ఆయనకిచ్చిన దేవుడిచ్చిన ప్రత్యక్షతను వారు అమలు చేసినప్పుడు, పాటించినప్పుడు, నడిపించినప్పుడు ఆ పనులు ఎంతో జయకరముగా, దిగ్విజయంగా సాగుతాయి. పద్మస్ కార్యక్రమం కానీ, దేవుని బోర్ అనే కార్యక్రమం కానీ ఎంత దివ్యముగా జరిగించారో. అందుచేత దేవుని యొక్క పిల్లలారా, నామకార్థం అనేది క్రైస్తవ సంఘములో అధిగమించిపోయింది. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మరొక మాట, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చేత కట్టబడిన సంఘం క్రైస్తవ సంఘం. యేసయ్య ప్రేమ, యేసయ్య అంటే ప్రేమ. కానీ ఈ రోజులలో అక్రమము, క్రమము లేదు, విశ్వాసులు లేదు, సంఘాలలో లేదు, సేవకులలో లేదు. ఈ అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయింది. కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 13వ అధ్యాయంలో చివరిలో ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఇదిలో శ్రేష్టమైనది ప్రేమయే. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పుడు ఒక మాట చెబుతూ ఉంటారు, అన్ని వరాల కన్నా గొప్ప వరం ఏమిటంటే ప్రేమ. ఆ ప్రేమ సంఘాల్లో కనబట్టలేదు. ఇది రాకడ గుర్తు.
ఈ రాకడ గుర్తులు గనక గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు త్వరగా వచ్చుచున్న కాలం ఇది. వరదల గురించి మనం వింటూనే ఉన్నాం, యుద్ధాల గురించి వింటూనే ఉన్నాం. ఇకపోతే రీసెంట్గా ఒక గొప్ప రాకడ గుర్తు నేను అనుకున్నాను. అది ఏమిటంటే, అమెరికా దేశంలో దాదాపుగా 22 రాష్ట్రాలలో భయంకరమైన మంచు తుఫాన్ వచ్చిందట. ఆ మంచు తుఫాను ద్వారా వారికి కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. ఇది ఒక రాకడ గుర్తుగా నేను అనుకుంటున్నాను. పోయిన నెలలో ఇటలీ దేశంలో చాలా భయంకరమైన వరదలు వచ్చాయి. ఆ వార్తలలో వింటూ ఉంటే దాదాపుగా 3 అంతస్తుల భవనము ఎత్తులో ఆ యొక్క సముద్రం ఉప్పొంగి ఆ పట్టణాలపై వచ్చిందని వార్తాపత్రికల ద్వారా వార్తలలో వినటం జరిగింది. అందుచేత దేవుని పిల్లారా, రాకడెంతో దూరంగా లేదు. బైబిల్ మిషన్ బోధ ప్రభు యొక్క రాకడ మరణాత అని చెప్పుకుంటున్నాం. మరణాతగా చెప్పుకుంటున్నాం. మనం రాకడ కోసం ఎదురు చూస్తున్న బైబిల్ మిషన్ సంఘము ప్రియులారా, ఈ నామకార్థం, వేషధారణ, ఈ బ్రతుకు, అక్రమ జీవితాలు ఇవన్నీ రూపుమాపుకుని క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులముగా ప్రభు రాకడకు ఎదురు చూడాలని నేను వాక్యం ద్వారా మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు వారి యొక్క రాకడ అతి సమీపముగా ఉంది, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథము 21వ అధ్యాయం. దుమాను కూర్చిన దేవోక్తి కావలివాడా, రాత్రి ఎంత వేళైనది? కావలివాడా, రాత్రి ఎంత సమయమైంది? కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సేయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కేకలు వేసి అడుగుచున్నారు. కావలివాడు ఉదయమగును రాత్రియునగును మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి. కావలి వారిని అడుగుతున్నారట. వేళ ఎంత అయింది, సమయం ఎంత అయింది అని అడుగుతూ ఉంటే కావలివాడు చెబుతున్నాడు ఉదయము అగును రాత్రి అగును. దేవుని పిల్లలారా, ఇప్పుడు తెల్లవారుజాము కాలంలో, ప్రబోచుచున్న కాలంలో మనం ఉన్నాం. ఈ రాకడ ఎప్పుడు జరుగుతుంది అంటే ఉదయము అగును రాత్రి అగును. లోకాసు వార్తలు వాక్యంలో మనం చూసినట్లయితే రాకడను గురించి అక్కడ తెలియచేయబడిన మాట, ఇద్దరు పొలములో పని చేయుదురు, ఒకరు ఎత్తబడును, ఒకరు మిగిలిపోవు. ఇద్దరు స్త్రీలు కూర్చుని తిరగల విసురుతూ ఉందురు, ఒకరు ఎత్తబడును, ఒకరు మిగిలిపోవు. ఇద్దరు ఒక మంచం మీద పండుకొని భార్యాభర్తలు అనుకోవచ్చు, తల్లిపిల్లలు అనుకోవచ్చు. ఒకరు ఎత్తబడును, ఒకరు మిగిలిపోవును. పూర్వకాలంలో ఈ గ్రైండర్స్ ఇవేమీ లేని కాలంలో పల్లెటూళ్ళలో తిరగలికి పని ఎక్కువ ఉండేది. తిరగలి అంటే పైన ఒక రాయి, కింద ఒక రాయి. ఆ తిరగలలో మరి స్త్రీలైన వారు కూర్చుని వంట వార్పు సిద్ధం చేసుకోవడానికి కావలసిన పప్పు దినుసులు ఇవన్నీ కూడా ఆ తిరగలలో వేసుకుని వారు తిరగలి తిప్పి వారు పోగు చేసుకునేవారు, సిద్ధం చేసుకునేవారు. అనగా తిరగలి గురుతు బైబిల్లో ఎందుకు చెప్పబడి ఉంది అంటే, తిరగలి ఉదయకాలమునకు గురుతు. పొలములో పని చేయుదురు అన్న దాని గురించి మనం చూస్తే, పొలములో మధ్యాహ్న కాలంలో పని చేస్తూ ఉంటా, లేక 10 తర్వాత 11 తర్వాత పని చేయుట. నిద్రపోవుట రాత్రి కాలమునకు గురుతు. అందుచేత కావలివాడు అడుగుతూ, ఆ కావలివాడిని అడిగితే కావలివాడు అంటున్నాడు ఉదయమునగును రాత్రి అగును. యేసయ్య రాకడ. ఒకవేళ మనము ఆలోచన చేస్తే ఇప్పుడు మనము పగటి కాలంలో ఉన్నాం. ఇదే సమయానికి అమెరికా దేశాల్లో మనం చూస్తే వారు రాత్రి కాలంలో ఉన్నారు. ప్రభువు ఇప్పుడు వస్తే అదే అర్థం, వారి రాత్రి మనకు ఉదయం, మనకు పగలు. అందుచేత దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉంది. ప్రభు వచ్చుచూ ఉన్నారు. ప్రభు వచ్చుచున్న కాలంలో మనమున్నాం. దేవుని వాక్యము విస్తారముగా బోధించబడుతూ ఉంది. క్రైస్తవ సంఘానికి హింసలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభు వచ్చుచున్న కాలంలో ఉన్నాం కనుక
దేవుని పిల్లలారా, జాముల కాలం అయిపోయింది, ఇక ప్రభు రాకడ ఆలస్యముగా ఉంది. ఆయన ఇప్పుడు వచ్చుచున్నారు. అయ్యగారి మాటల్లో మనం చూస్తే, నేడే ప్రభువు వచ్చుననుకొని వాడే ధన్యుడు. ఇప్పుడే ఒకవేళ వస్తే, ఈ సభ జరుగుతున్నప్పుడు, ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు, వాక్యం చెప్పే నేను, వినుచున్న మీరు, ప్రభు వస్తే మేఘం ఎక్కడానికి మనము సిద్ధపడి ఉన్నామా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువే త్వరగా మన మధ్యకు రాబోతున్నాడు గనక ప్రభు వచ్చే కాలంలో మనం ఉన్నాం. అందుచేత మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. క్రీస్తు రక్తములో ప్రతిదినము కడిగి వేసుకోవాలి. వాక్య ధ్యానము కలిగి ఉండాలి. ప్రార్థన విశ్వాసము కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు వైపు చూస్తూ మనము దాటి వెళ్ళిపోవాలి. కడకు యేసయ్య మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మన పవిత్రమైన జీవితం, మన పరిశుద్ధమైన జీవితం, మన భక్తి జీవితము, మన కళంకము లేని జీవితము, మన నిర్దోషమైన జీవితాన్ని ఆయన చూస్తాడు. వారే పెళ్లి కుమార్తె సంఘముగా మేఘములో ప్రభువును కలుసుకుంటారు. అట్టి కృపా దీవెనలు యేసు క్రీస్తు ప్రభువారు మనందరికీ దయచేసి ఆయన రాకడలో మేఘమెక్కు భాగ్యం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధ నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ రాకడ ఎప్పుడు ఎదురు చూస్తున్న సంఘానికి ఎప్పుడు వస్తావో తెలియచేయడానికి మీరు జాములను గురించి చెప్పారు. ఇప్పుడు ఆఖరి జాములో, నీ రాకడ జాములో మేమున్నాం. మమ్మల్ని సిద్ధపరచును, నీ రక్తముతో శుద్ధీకరించును, నీ వాక్యముతో పవిత్రపరచును, నీ యొక్క సన్నిధిలో సిద్ధము చేసి నీ రాకడ మేఘమెక్కించును. వచ్చుచున్న యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి బయలు మిషన్ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, జాయింట్ సెక్రటరీ గారికి నా ప్రత్యేకమైన మరణాత. అమ్మగారులకు మరణాత. నా తోటి సేవకులందరికీ మరణాత. మరణాత. అందరు గట్టిగా చెప్దామా? మరణాత.